ఎంజీరావు గారు, జియోపొలిటికల్ అనలిస్టులు అమెరికాను విషనాగుతో పోలుస్తూ ఉంటారు. అంతర్జాతీయంగా అమెరికాను నమ్మినా, విషనాగును నమ్మినా ఒకటే అన్నట్టుగా దాన్ని నమ్మిన దేశాలు చివరికి అమెరికా చేతిలోనే నాశనమైన ఉదాహరణలు ఎన్నో మనం చరిత్రలో చూసాం. మరి ఇప్పుడు ఉక్రెయిన్ పరిస్థితి ఏంటి? ఉక్రెయిన్ కూడా ఆ లిస్టులో చేరబోతోందా? ఎస్ అండి. ప్రపంచంలో అందరికీ భారతీయులకు ముఖ్యంగా తెలిసింది ఏంటంటే, అందరిలో ఒక సామెత ఉంటుందన్నమాట. పాలు పాలు పోసి విశ్వనాగుని పెంచినది ఎప్పుడో చోట కోటేస్తాను. అదే తెగకు చెందింది యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. అమెరికాని నమ్మి ఏ దేశం కూడా బాగుపడలే. ఎన్నో దేశాలు విడిపోయాయి. అందులోనే ఒకప్పుడు సద్దాం హుసేన్ అమెరికాకి ఫ్రెండ్, కానీ అదే సద్దాం హుసేన్ ఇరాక్ పరిస్థితి ఏమైంది గుర్తుపెట్టుకోవాలి. ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్ సృష్టికర్త అమెరికా, కానీ అదే తాలిబాన్ అది నాశనం చేసింది 20 సంవత్సరాల పాటు వార్ అండ్ టెర్రరిజం చేసి. ఈరోజు ఆఫ్ఘనిస్తాన్ పరిస్థితి కారణం అమెరికా. అదే అమెరికా ఆఫ్ఘనిస్తాన్ని రష్యాకి వ్యతిరేకంగా వాడుకుంది. తాలిబాన్ తయారు చేసింది అదేవిధంగా బిన్ లాడెన్ని కూడా తయారు చేసింది అదే. కానీ అదే బిన్ లాడెన్ ఎలా చంపిందో చూసుకోవాలి. యుఎస్లేవి ఎలా విడిపోయిందో చూసుకోవాలి. ఒకప్పుడు ఇరాన్ షా నేతృత్వంలో ఇరాన్ ఫ్రెండ్ అమెరికాకి, కానీ ఇరాన్ పరిస్థితి ఎలా ఉందో చూడండి అమెరికాని నమ్ముకొని. కాబట్టి లిబియా గడాఫీ పరిస్థితి ఏమైందో చూసుకోవాలి. లాటిన్ అమెరికా డజన్ల కొద్ది కంట్రీలు దాన్ని నమ్మి తర్వాత సర్వనాశనం అయిపోయి అప్పుల పాలు అయిపోయినాయి. అంటే అమెరికాని నమ్మిన దేశం ఏది కూడా బాగుపడలేదు. ఆ కోవలోకి ఇప్పుడు ఆ జాబితాలకు ఇంకొక లిస్టు, ఇంకొక పేరు వచ్చింది, అదే ఉక్రెయిన్. ఉక్రెయిన్ ఎలా వాడుకుందండి? రష్యాని అణచడానికి, రష్యాని సర్వనాశనం చేయడానికి ఉక్రెయిన్ని ఎగదోసి ఇన్స్టిగేట్ చేసి రష్యా మీదకి యుద్ధానికి పంపింది యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. కానీ 3.5 సంవత్సరాల నుంచి ఉక్రెయిన్ అమెరికాని నమ్ముకొని శక్తివంతంగా ఎంతో వేల మంది సైన్యాన్ని కోల్పోయినా రష్యాని నాశనం చేస్తూ అమెరికాకి వెస్ట్రన్ కంట్రీస్కి ఉపయోగపడుతుంది. కానీ ఈరోజు పుతిన్తో ఫ్రెండ్షిప్ చేయవలసిన అవసరం అమెరికాకు పడింది. ఎందుకంటే చైనాని అడ్డుకోవాలంటే ఇక్కడ రష్యాతో దెబ్బలాడకూడదు. ఈ శక్తిని అంతా పట్టుకెళ్ళి చైనా మీద ప్రయోగించడానికి అమెరికా ఈరోజు రష్యాతో ఫ్రెండ్షిప్ చేసుకుంటుంది. కాబట్టి ఈ మధ్యలో ఇప్పుడు దాకా దానికి ఉపయోగపడిన ఉక్రెయిన్ని నాశనం చేసి వదిలేసి రష్యాతో ఫ్రెండ్షిప్ చేసుకుంటుంది, చైనాకి ఎగ్నెస్ట్కి వెళ్తుంది. మరి ఉక్రెయిన్ ఆ జాబితాలో ఎలా వాడుకుందానంటే 3.5 సంవత్సరాల నుంచి ఒక చిన్న దేశం ఎంతో శక్తివంతంగా వేలాది మంది సైనికులను అమెరికా కోసం దారాదత్తం చేసి రష్యాకి వ్యతిరేకంగా. రష్యాకి ఎగ్నెస్ట్గా అమెరికాలు వెస్ట్రన్ కంట్రీస్ యుద్ధం చేయలేని పరిస్థితి. ఎందుకంటే రష్యా అంటే అంత భయంకరం. ఏదో చిన్న దేశాన్ని వదిలేశారు వాళ్ళు. మరి ఈ చిన్న దేశాన్ని ఈరోజు అవసరానికి వాడుకొని పక్కన పెట్టేశారు. ఏ విధంగా వాడుకున్నంటే దాన్ని ఉక్రెయిన్ ముక్కలవ్వబోతుంది. ఉక్రెయిన్లోని డోన్బాస్ రీజన్లో ఉన్న లుహాన్స్కు, డొనెట్స్కు, జపరోజియా, అదేవిధంగా క్రిమియా ప్రావిన్స్ని ఉక్రెయిన్ ఏమంటున్నారు? ఉక్రెయిన్ అధ్యక్షుని నువ్వు రష్యాకి ఇచ్చి, పుతిన్కి ఇచ్చి. మరి అదే ఆ రోజే ఇచ్చి ఉంటే ఈరోజు యుద్ధమే రాదు కదా, ఉక్రెయిన్కి పరిస్థితే రాదు కదా, చక్కగా అభివృద్ధి చెందిన. కానీ ఈరోజు 3.5 సంవత్సరాల యుద్ధం ఎన్నో త్యాగాలు చేసిన తర్వాత పుతిన్కి ఇప్పించేస్తున్నాడు, రష్యాకు ఇప్పించేస్తున్నాడు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. ఇప్పుడు 28 పాయింట్ల ఇప్పుడు పీస్ డీల్ ద్వారా చూడండి ఎంత దారుణంగానో. అది కూడా డోన్బాస్ రీజన్లో క్రిటికల్ మినరల్స్, న్యాచురల్ గ్యాస్, కోల్ రిజర్వ్స్, వీట్ బాస్కెట్ ఆఫ్ ది వరల్డ్ అంటారు. అలాంటి శక్తివంతమైన ప్రాంతాన్ని ఉక్రెయిన్ ఈరోజు రష్యాకి ఇచ్చేస్తే ఉక్రెయిన్ యొక్క శక్తి అంతా పోయినట్టే. అది ఎలా అంటే బీహార్ విభజన జార్ఖండ్ అని డివైడ్ చేశారు. బీహార్ పేద దేశం అయిపోయింది ఇండియాలో. ఆ విధంగా అనమాట. ఇంక ఉక్రెయిన్ నుంచి ఈ రీజన్లో రష్యాకి వెళ్ళిపోతే ఏమీ చేయలేదు. తర్వాత నాటోలో జాయిన్ అవ్వడానికి ఇంకా దానికి అర్హత లేదు. అది ఒక దేశం అనే ఐడెంటిటీ కూడా కోల్పోతుంది ఉక్రెయిన్. అంటే భవిష్యత్తులో అది వెళ్ళి రష్యాతో కలవడం తప్పితే ఇంకా వేరే దిక్కు లేదనమాట. ఒక దేశం కింద అది మనగలగలేదు. అంతటి దారుణ అంటే ఉక్రెయిన్ని నామరూపాలు లేకుండా చేసేసింది అమెరికాని నమ్ముకున్నందుకనమాట. ఆ జాబితాలోకి వెళ్ళిపోయింది. ఇలాగే అంటే అమెరికాని నమ్మకూడదు, ఇది ఒక పెద్ద గుణపాఠం అండి. అందుకే ఇండియన్ ఫారిన్ పాలసీలు ఇందిరా నుంచి అంతకుముందుగా నెహ్రూ కూడా, ఇప్పుడు మోడీ గారు కూడా అమెరికాతో ఫ్రెండ్షిప్ చేస్తారు, కానీ అమెరికాని మనం నమ్మము. ఈవెన్ పాకిస్తాన్ కూడా మొదటి దశలో అమెరికాని నమ్మే తర్వాత వదిలేస్తే ఇప్పుడు చైనా దగ్గరికి వెళ్ళింది. అది పాకిస్తాన్ కూడా అలా నష్టపోయిన దేశమే గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ఇండియాకి ఇది ఒక పెద్ద గుణపాఠంగా చాలా జాగ్రత్తగా ఫ్రెండ్షిప్ చేయాలి. అంటే మనం ఒక పాముతోటి స్నేహం చేస్తున్నాం, దానికి పాలు పోయాలి, కానీ కర్ర పట్టుకుని పాలు పోయాలి. అందుకే మోడీ గారు చూడండి అమెరికాతో ఫ్రెండ్షిప్ చేస్తారు, కానీ టారిఫ్ల విషయంలో కర్రనే ఉపయోగించారు పాము అనే అమెరికా మీద. కాబట్టి ఇది ఒక గుణపాఠం. ప్రపంచ చరిత్రలో అమెరికా ఫ్రెండ్ అనేది ఏదీ లేదు, నాశనమైన ఫ్రెండ్స్ తప్పితే. భారతదేశం చాలా జాగ్రత్తగా డీల్ చేయాలి అమెరికాని.